హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 17. కానీ ఆదిత్య కళల్లో తన కోసం ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కనబడేది. అది కీర్తన ఎప్పుడూ గమనించేది. అప్పుడప్పుడు కౌశిక్తో కొంచెం క్లోజ్ గా ఉండేది. అది చూసిన ప్రతిసారి ఆదిత్య కళల్లో జల్సీ వచ్చేది. ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా ముగ్గురు కలిసి వెళ్ళేవారు. మూవీ, రెస్టారెంట్, ఎక్కడికైనా సరే. కీర్తన, కౌశిక్ ఇద్దరు పక్కపక్కన ఇళ్లలోనే ఉండేవారు. అది ఎందుకో మరింత జలసీని కలిగించింది ఆదిత్యకి. చిన్నప్పటి నుంచి కౌశిక్, కీర్తన చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు ఇల్లు పక్కపక్కనే ఉండడంతో ఆ ఫ్రెండ్షిప్ మరింతగా పెరిగిపోయింది. దానికి తోడు ఇద్దరు పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అవడంతో అది మరింతగా కలిసి వచ్చింది. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరు మదర్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు. దాంతో మొత్తం ఫ్యామిలీ ఒకరికొకరు ఎంతో క్లోజ్ అయ్యింది. వాళ్ళని చూసి ఎవరు కూడా ఫ్రెండ్స్ అయితే ఇంత క్లోజ్ గా ఉంటారా అని అనుకునేవారు. అంతగా ఒకరి పర్సనల్ మ్యాటర్ ఇంకొకరు ఇన్వాల్వ్ అయ్యి ఒకరికొకరు ధైర్యంగా మారి ఉంటారు. ఎప్పుడు కూడా అదే చదువుతో కీర్తన, కౌశిక్ ఎప్పుడు ముందుండేవాళ్ళు. కానీ దానిని ఆదిత్య ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. వాళ్ళ ఫ్రెండ్షిప్ ని అతడు మరో రకంగా ఎప్పుడూ ఊహించుకుంటూనే ఉండేవాడు. అందుకే వాళ్ళతో ఎక్కువగా కలిసేవాడే కాదు. తనకు తనకు ఉన్నటువంటి జలసీతో ఆదిత్య. కీర్తన చిన్నప్పటి నుండి ఉన్న చనువుతో ఒక్కొక్కసారి కీర్తన కౌశిక్ ని అరే ఒరే అని కూడా పిలిచేది. ఆదిత్యని మాత్రం ఎప్పుడూ అలా పిలిచేదే కాదు, ప్రేమగా బంగారం అని పిలిచేది. ఎక్కడో ఒక మూల ఆదిత్య తెలియకుండానే ఆమె స్థానంలో స్థానాన్ని సంపాదించాడు. దానిని కూడా ఆదిత్య మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. చనువుతో అతన్ని పిలుస్తూ ఉంది, తనని పిలవడం లేదు, వెటకారం చేస్తుందేమోనని. అంతేకాకుండా కీర్తన, కౌశిక్ మధ్య అసలు ఎటువంటి సీక్రెట్స్ కూడా ఉండేవే కాదు. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుసు. కౌశిక్ వర్షాన్ని ప్రేమిస్తున్నాడు అని అప్పుడే ఆమెకు చెప్పేశాడు. చిన్న క్రష్ చిన్న క్రష్ ఉంది వర్ష మీద అని. అప్పటికే ఆమె ఇంటర్ చదువుతూ ఉంది. కీర్తన చదువు అయ్యేంత వరకు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడంతో ఇక ఆ విషయం తనకు తెలుసులే అని చెప్పేసి కౌశిక్ కూడా అక్కడితో ఈ విషయం వదిలేసేవాడు. అదే సమయంలో తన మనసులో ఉన్న మాట కూడా కీర్తన కౌశిక్ తో చెప్పింది. మొదట ఆశ్చర్యపోయినా తర్వాత సంతోషపడ్డాడు. కానీ ఆదిత్య మాత్రం వీళ్ళిద్దరూ ఎప్పుడు సీక్రెట్లు మాట్లాడుకుంటూ ఉంటారు అంటూ వాళ్ళకి దూరంగా ఉండేవాడు. అంతేగాని తన మనసులో ఉన్న మాట వాళ్ళకి చెప్పాలి అని అతడు ఎప్పుడూ అనుకోలేదు. అందులోనూ ముఖ్యంగా కీర్తనకి. కానీ అతడు ఎప్పుడూ వాళ్ళిద్దరి గురించి చాలా కేర్ తీసుకునేవాడు, చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. కాలేజ్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ముందుండేవాడు. ప్రతి క్షణం వాళ్ళని కాపాడుకుంటూ ఉండేవాడు. ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ తన మనసులో ఏముందో అది మాత్రం అస్సలు చెప్పేవాడే కాదు. ఆ ఇద్దరికి అతను ఒక పెద్ద మిస్టరీ లాగే ఉండేవాడు. ఎటువంటి రహస్యాలు చెప్పకుండా, తన గురించి ఏమీ చెప్పకుండా కాలేజ్ హాస్టల్లోనే ఉండేవాడు కొన్ని రోజులు. కానీ ఆ తర్వాత సపరేట్ గా ఒక రూమ్ తీసుకుని ఉండేవాడు. సాధ్యమైనంత వరకు కీర్తన అతడికి తన ఇంటి నుంచి కావలసిన లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్ని తీసుకుని వెళ్ళేది. కీర్తన వాళ్ళ ఇంటికి ఆదిత్య ఉండే రూమ్ దగ్గరే కాబట్టి రాత్రి భోజనం కూడా తనే పంపించేది. మారు మాట్లాడకుండా ఆమె పంపించేది ప్రతిదీ తినేవాడు ఆదిత్య చాలా సంతోషంగా. కానీ మనసులో ఉన్న మాట మాత్రం చెప్పేవాడే కాదు. ఒకరోజు కీర్తన క్యాంటీన్ లో కూర్చుని ఉండగా కౌశిక్, ఆదిత్య ఇద్దరు ఒకేసారి వచ్చారు. కౌశిక్ హాయ్ అంటే కీర్తన నవ్వుతూ బదులిచ్చింది. ఆదిత్య హాయ్ అంటే కీర్తన అసలు అతనితో మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. ఆదిత్యకి చాలా కోపం వచ్చింది. వాడు హాయ్ అని చెప్తే నవ్వుతూ పళ్ళు ఎకిలించావు, నేను హాయ్ అంటే కనీసం నాతో కూడా మాట్లాడలేదు, నాకు తిరిగి చెప్పాలి అని నీకు తెలియదా అని కోపంగా అన్నాడు. ఎందుకో ఆ సమయంలో ఆదిత్యకి తన మనసులో ఉన్న జల్సీ దాచుకోవాలి అనుకున్నా దాచుకోలేకపోయాడు. చాలా ఫ్రస్ట్రేషన్ లో చెప్పాడు ఆమెతో. కీర్తన కూడా కోపం పెరిగిపోయింది. కౌశిక్ వాడితో చెప్పు నాతో మాట్లాడొద్దు అని. నాకు వాడితో మాట్లాడే మూడ్ అస్సలు లేదు. ఏమనుకుంటున్నాడు వాడు అసలు? కొంచెమైనా తెలివి అనేది ఉందా లేదా వాడికి? ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అంటూ కోపంగా చెప్పింది కీర్తన. అబ్బా మీ ఇద్దరు మళ్ళీ మొదలు పెట్టారా అని అన్నాడు కౌశిక్ ఇద్దరి వైపుకు చూస్తూ.
ఆ మాటకి ఆదిత్య, నువ్వు పక్కన కూర్చొని అనవసరంగా కోపడితే నాకెలా తెలుస్తుంది? కనీసం కారణం అనేది చెప్పాలి కదా, ఎందుకు మాట్లాడడం లేదు అన్నది అని చెప్పాడు, సాధ్యమైనంతగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. నిన్న సాయంత్రం ఎక్కడున్నావు అని సూటిగా అడిగింది కీర్తన. అతను ఎక్కడున్నాడు అనే విషయం నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు కౌశిక్. కానీ కీర్తన మాత్రం ఆదిత్య వైపుకు చూస్తూ, ఏం జరిగింది నీకు అసలు? ఒకరిని వదలవా నువ్వు? ప్రతి ఒక్కరిని కొడుతూనే ఉంటావా నువ్వు? పని పాట లేకుండా ఎంత దారుణంగా కొట్టావో తెలుసా వాణ్ణి? అసలు నిన్ను గనుక అరెస్ట్ చేస్తే, నీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే నువ్వు ఎంబీబీఎస్ ని కంప్లీట్ చేయలేవు తెలుసా? అదన్నా తెలుస్తుందా లేదా నీకు? ఎందుకని ప్రతిసారి నీ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవు అని అంది కోపంగా కీర్తన. దానికి ఆదిత్య చాలా నిర్లక్ష్యంగా చూశాడు. అది అదేదో జస్ట్ కాజువల్ గా జరిగింది. నేను కూడా అనుకోలేదు అంత దారుణంగా కొట్టాలి అని. పర్వాలేదు, నాకేమీ కాదు, నువ్వు అనవసరంగా ఫీల్ అవ్వకు. వాడు నాకు ఇష్టమైన దాన్ని కోరికగా చూశాడు, అంతే. వాడు పళ్ళు రాలగొట్టాను, అందులో తప్పేముంది అన్నాడు ఆదిత్య కీర్తన వైపుకు చూస్తూ. అంటే నీకు ఇష్టమైన వాళ్ళని వాళ్ళు ఏదో బ్యాడ్ గా చూశారు అని నువ్వు వాళ్ళని కొట్టేస్తావా? ఎవరిచ్చారు నీకు ఆ హక్కు? కోపం పట్టలేకపోయింది కీర్తన. ఏ, చెప్పాను కదా, ఎందుకు అనవసరంగా ఓవర్ చేస్తావు? నాకేమీ కాదు, నాకు ఏదైనా ప్రాబ్లం అయితే నేను సాల్వ్ చేసుకుంటాను, అర్థమవుతుందా? నువ్వు నా గురించి అసలు వరీ అవ్వకు అని చాలా నిర్లక్ష్యంగా చెప్పాడు ఆదిత్య. కీర్తన ఏదో చెప్పాలి అనుకున్నంతలోపే కౌశిక్ తన వైట్ కర్చీఫ్ తీసుకుని ఇద్దరి మధ్యన ఊపాడు, శాంతి శాంతి అని. గాంధీ గారి కోసం, నా కోసం, ఈ కాలేజ్ ప్రశాంతత కోసం మీ ఇద్దరు శాంతించాలి అని అందరి తరపు నుంచి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అన్నాడు కౌశిక్ చాలా డ్రామాటిక్ గా. అతడు అలా చెప్పగానే కీర్తన ఆదిత్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వేశారు. ఎందుకురా అలా ప్రతి దానికి కోపడతావు? కొంచెం ప్రశాంతంగా ఉండరా ప్లీజ్, నా బంగారు కదూ అని చెప్పింది కీర్తన. ఆ క్షణం ఆమె వైపుకు చూసి మౌనంగా ఉండిపోయాడు ఆదిత్య. అలాగే హ్యాపీగా రోజులు గడిచిపోయేవి, సంతోషంగా సాగిపోయేవి రోజులు. చిన్న చిన్న గొడవలు, అంతేకాని ఎటువంటి ప్రాబ్లం అస్సలు ఉండేవే కాదు. ముఖ్యంగా ఆదిత్య ఇద్దరిని కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. ఒకరోజు ఆదిత్య కీర్తన మీద ఉన్న అతడి ఫీలింగ్ స్పష్టంగా అర్థమయ్యి, అందుకే తన మనసులో ఉన్న మాట కీర్తనకు చెప్పాలి అనుకున్నాడు. కీర్తనకు చెప్పడానికంటే ముందు తన బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ కి చెప్పాలి అనుకున్నాడు ఆదిత్య. ఆ రోజు కీర్తన కాలేజ్ కి ఆలస్యంగా రావటంతో ఆదిత్య కౌశిక్ ఇద్దరు క్యాంటీన్ లో కూర్చుని ఉన్నారు. చుట్టూ చూస్తూ ఉన్న ఆదిత్య తన మనసులోని మాట ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా కౌశిక్ అతడి వైపుకు విచిత్రంగా చూశాడు. ఏదో మాట చెప్తాను అని తీసుకుని వచ్చి గంటసేపు అయింది, ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అని అనుమానంగా కౌశిక్ అతడి వైపుకు చూస్తే, నువ్వు బానే ఉన్నావు కదా, ప్రాబ్లం ఏమీ లేదు కదా అంటూ అడిగాడు చిన్నగా నవ్వి. నాకు నాకు ఒక మాట చెప్పాలి అని ఉంది, ఐ వాంట్ టు సే సంథింగ్ అని అన్నాడు కౌశిక్. చెప్పు అని అనగానే, అది నేను నేను కీర్తనని కీర్తనని ఆ తర్వాత మాటలు రాలేదు అతడికి. కౌశిక్ అతడి వైపుకు సూటిగా చూసి, నువ్వు కీర్తనని ప్రేమిస్తున్నావా అని అన్నాడు. ఆ మాట వినగానే ఆదిత్య అసలు ఆశ్చర్యపోయాడు. నీకెలా తెలుసు అని. కమాన్ ఆదిత్య, నిన్ను చూసినవాడు ఎవడైనా సరే చాలా ఈజీగా చెప్పొచ్చు నువ్వు కీర్తనని ఎలా చూస్తావో, నీ కళ్ళల్లో ఆమె మీద ప్రేమ ఎంత ఉంది అనేది. నువ్వే కాదు, నాకు తెలిసి కీర్తన కూడా నేను ప్రేమిస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి భర్త దొరకడం నిజంగా కీర్తన చాలా లక్కీ. ఇక అదే సమయంలో, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ నీకు భారీగా వస్తుంది కాబట్టి జాగ్రత్త. తనని ఏమన్నా అన్నావంటే నేను మాత్రం నీ మొహం పచ్చడి చేస్తాను అన్నాడు కౌశిక్. దానికి ఆదిత్య చిన్నగా నవ్వి, నేను అంతవరకు తెచ్చుకోను అని అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు కౌశిక్ ని. షూర్, కీర్తన కూడా నా గురించి అలాగే అనుకుంటూ ఉంటుంది కదా అని అన్నాడు మళ్ళీ ఆదిత్య అతడి వైపుకు చూసి. కమాన్ ఆదిత్య, అసలు టెన్షన్ పడకు, కీర్తన ఖచ్చితంగా నీ గురించి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది చూడు. బెస్ట్ ఫ్రెండ్ గా రియాక్ట్ అవటం వేరు, ఒకరు లవ్ గురించి రియాక్ట్ అవడం వేరే. నువ్వు ఖచ్చితంగా నీ మనసులో ఉన్న మాట వెళ్ళి చెప్పు, తను ఎస్ చెప్తుంది చూడు. ఎందుకంటే తన ఫ్రెండ్ మనసులో ఏముందో అన్న విషయం అప్పటికే అతనికి తెలుసు కాబట్టి అలా చెప్పాడు. ఆ తర్వాత దూరం నుంచి కీర్తన రావడం గమనించిన ఇద్దరు కౌశిక్ ఆదిత్య వైపుకి చూసి, తనతో మాట్లాడు, నేను లైబ్రరీకి వెళ్తున్నాను, నాకు
రిజల్ట్ ఈవినింగ్ ఖచ్చితంగా చెప్పాలి అంటూ అక్కడ నుండి వెళ్తూ కీర్తనకి ఎదురుపడి చిన్న పని ఉంది చూసుకుని వస్తాను, క్యాంటీన్ లో ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కీర్తన అతడి వైపుకు నవ్వుతూ చూసి వెళ్లి ఆదిత్య ముందు కూర్చుంది. ఏమేంటి సార్, ఉదయం నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నావు? గుడికి వెళ్ళాను ఇంట్లో వాళ్ళతో కలిసి. ఇదిగో ప్రసాదం అంటూ అతడి నోట్లో పెట్టింది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.